నన్ను మీరు ప్రశ్నించడం అది కాదు అంటే దాని అర్థం అదే అది. ఎన్ఆర్ఐలు హ్మ్. డబ్బులు హ్మ్. మరి ఫండింగ్ అడిగారు, వాళ్ళ దగ్గర తీసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్ ఆ రేంజ్ ఈ లోనే పాయింట్ ఉంది. కూడానా కనీసం ఒక 50 మందికి భోజనాలు పెట్టే సమర్థత కూడా మనలో లేదు. ఇలాంటి మీటింగ్‌లు పెట్టే ఆర్థిక స్తోమత కూడా లేదు అంటే ఎవరు ఫండింగ్ ఇవ్వట్లేదనా అంటే ఇక్కడ పార్టీకి? పాయింట్ డిఫరెంట్. అంటే హ్మ్. ఈ టాపిక్లో వచ్చినటువంటి ఇష్యూ ఏంటంటే, హ్మ్. అంటే తన కార్యకర్తల్ని కన్విన్స్ చేయడం కాదు, ఆగ్రహం వ్యక్తం చేయడం ద్వారా దారికి తేవడం నెంబర్ వన్ ఆస్పెక్ట్. హ్మ్. ఏది మనం 24 తీసుకుంటే అవును. నన్నెట్టా ప్రశ్నిస్తారు. అవును. రెండవ పాయింట్ ఏంటంటే ఇదే మనకెక్కువ అన్నటువంటి ఫీలింగ్ని కల్పించడం, హ్మ్. మన స్థాయి లేదు అన్నటువంటి. హ్మ్. అంతవరకు చేసినటువంటి ప్రయత్నం దగ్గర ఒక్కసారి తను ఆలోచించుకోవాల్సిన, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, హ్మ్. జగన్ అనేటువంటి వాడు మరి ఆ లెక్కనైతే ఇంకెంత ఫ్రస్ట్రేట్ అవ్వాలా? అవును. ఇక్కడ అవును. ఆఫ్టర్ ఆల్ సోషల్ మీడియాలో వచ్చిన దానికి నువ్వు ఇంత ఇదైపోతే, హ్మ్. అదే అతన్ని రోజు మెయిన్ మీడియాలోనే హ్మ్. అర్రజను పేపర్లు కానీ ఛానల్ కానీ ఆ కుప్పంలో నీళ్ళు వచ్చిన తర్వాత ఆ ఖాళీగా ఉన్నటువంటి రోడ్డు చూపెట్టి ఇట్లా అయిపోయింది, హ్మ్. లేకపోతే అక్కడ విశాఖపట్నంలో ఆ బీచ్లోది హ్మ్. హ్మ్. అవును. ప- ఆ, ఫ్లోటింగ్ బ్రిడ్జ్. ఆ, హ్మ్. మనుషులు నిజంగా ప్రమాదం అయితే కొట్టుకుపోరా, చచ్చిపోరా జనాలు. అదే మాక్ డ్రిల్ నిర్వహిస్తే దాన్ని మాక్ డ్రిల్ దాన్ని హ్మ్. రచ్చ చేసి అంటే అబద్ధాలని ప్రచారం చేస్తుంది. మొన్నటిదాకా బోడిగొండు హ్మ్. అన్నారు, హ్మ్. రిషికొండ. ఇప్పుడేమో ఇట్లాగా